ముక్కు పుడక కోసమే నిన్ను చంపాలని చూశాను. త్వరలోనే నిన్ను చంపైనా సరే ఆ ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను అని చెప్పి రాకీ అవనితో చెప్తూ ఉంటాడు. ఆ ముక్కు పుడక సహాయంతో నా పనులన్నీ పూర్తి చేసుకుంటాను. ఏం చేస్తావో చూస్తాను అని చెప్పి రాకీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఎదురుగా ఎండోమెట్రిక్ శాఖ ఆఫీసర్స్ ఉంటారు. రాకీ వాళ్ళందరినీ చూసి షాక్ అవుతాడు. చిచి, దుర్మార్గుడా, నీ బుద్ధి ఇదా? నిన్న మేము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా ఎన్నుకుంది. అమ్మవారికి సంబంధించిన నగలు స్పెషల్గా ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఎంక్వైరీ చేసి తీసుకొస్తావనుకుంటే నువ్వు వాటిని కాజేయాలనుకుంటున్నావా? నీ వెనుక ఉండి ఇదంతా చేపిస్తుంది ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టను అని చెప్పి ఎండోమెట్రిక్ శాఖ వాళ్ళు రాకీకి చెప్తూ ఉంటే, ఇదంతా ఎవరు నా వెనుక ఉండి చేపించట్లేదు, నేనే స్వతహాగా చేస్తున్నాను అని చెప్పి రాకీ చెప్తూ ఉంటాడు. ఇక చాలు ఆపు, నువ్వు ఇక మీదట ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, నిన్ను సస్పెండ్ చేస్తున్నాము, నిన్ను పోలీసులు కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారు అని ఎండోమెట్రిక్ శాఖ వారు రాకీకి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్పడంతో రాకీ కోపంగా అవని వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ అవని, వెల్డన్, మేము ఈ రాకీ చాలా మంచివాడు అనుకొని ఇతను అమ్మవార్లకు సంబంధించిన నగలు ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకొస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు అనుకున్నాము, పొరపాటు పడ్డామమ్మా, ఈ రాకీ నిజ స్వరూపం మాకు తెలియజేశావు అని చెప్పి అవనిని ఎండోమెట్రిక్ శాఖ ఆఫీసర్స్ పొగుడుతూ ఉంటారు. నాకు కాస్త సమయం ఇవ్వండి, అమ్మవార్లకు సంబంధించిన నగలు ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి మీకు అప్పచెప్తాము అని చెప్పి అవని అంటూ ఉంటే, నీ పైన మాకు నమ్మకం ఉందమ్మా, కానీ ఇదంతా కూడా సీక్రెట్గా జరగాలి అని ఎండోమెట్రిక్ శాఖ చెప్తూ ఉంటే, తప్పకుండా సీక్రెట్గానే దీన్ని నేను పూర్తి చేస్తాను, అమ్మవార్లకు సంబంధించిన నగలు ఎక్కడ ఉన్నా సరే వాటిని తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత నాది అని అవని ఎండోమెట్రిక్ ఆఫీసర్స్కి చెప్తూ ఉంటే, సరే అమ్మా అవని, ఇక మేము బయలుదేరతాం అని చెప్పి ఎండోమెట్రిక్ ఆఫీసర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మాయ తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే అవని కోపంగా మాయ క్యాబిన్కి వెళ్ళి మాయ కళ్ళ ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. ఏంటవని ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు, ఇది నీ పొగరు అనుకోవాలా అహంకారం అనుకోవాలా అని మాయ అవనిని అడుగుతూ ఉంటుంది. ఆ పొగరు అహంకారం ఉండేది మీకు మాత్రమే అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మరి నా కళ్ళ ముందు నా ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు, నేను నీ బాస్ని, నా ముందు నువ్వు చేతులు కట్టుకొని నుంచోవాలి అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు చేతులు కట్టుకొని నుంచుంటారు, నేను కాదు. కాసేపట్లో నేను చెప్పబోయే వార్త వింటే నువ్వే షాక్ అవుతావు, ఆ తర్వాత లేచి కూడా నుంచుంటారు అని చెప్పి అవని అంటుంది. ఏంటా షాకింగ్ విషయం అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అమ్మవారి నగలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ని ఎండోమెట్రిక్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ కోసం రాకీ అనే అతన్ని అపాయింట్ చేశారు. ఆ రాకీ సస్పెండ్ అయ్యాడు, అంతేకాదు కాసేపట్లో అరెస్ట్ కాబోతున్నాడు అని అవని చెప్పడంతో మాయ ఒక్కసారిగా లేచి నుంచుంటుంది. అయ్యయ్యో, మీరేంటి లేచి నుంచున్నారు, మీరు నా బాస్ కదా, కూర్చోండి అని చెప్పి అవని అంటూ ఉంటే, పర్వాలేదు, ఎందుకు అరెస్ట్ అయ్యాడో చెప్పు అవని అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు కార్కి బాంబ్ ఫిక్స్ చేసింది అతనే, నాపై అటాక్ చేసింది అతనే అని చెప్పి అవని అంటుంది. ఎలాంటి ఆధారం లేకుండా అతనే ఇవన్నీ చేశాడని ఎలా అంటావు అవని అని మాయ అడుగుతూ ఉంటుంది. ఆధారం లేదని ఎలా అనుకుంటారు మేడం, ఆ రోజు మనం అడవికి వెళ్ళి ఏదైనా ఆధారం దొరుకుతుందని వెతికినప్పుడు ఆ రాకీ ఐడి కార్డ్ నాకు దొరికింది అని చెప్పి అవని ఐడి కార్డ్ని మాయకు చూపిస్తూ ఉంటుంది. ఆ రోజే ఈ ఐడి కార్డ్ని మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను, కానీ దొంగలు జాగ్రత్త పడతారని చూపించలేదు అని అవని చెప్తూ ఉంటే, దొంగలెవరవని అని మాయ అడుగుతూ ఉంటుంది. దొంగలెవరో దొంగతనం చేసిన వాళ్ళకు తెలుస్తుంది, పట్టుకున్న వాళ్ళకు తెలుస్తుందిలేండి మేడం అని చెప్పి అవని అంటుంది. మేడం, ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ రాకీ వెనుక ఉండి ఇదంతా నడిపించింది ఎవరో, కానీ వాళ్ళను వదిలిపెట్టను. అవును, మీకు ఆ రాకీకి ఏమైనా పరిచయం ఉందా అని అవని అడుగుతూ ఉంటే, నాకు అసలు ఆ రాకీ ఎవరో కూడా తెలీదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సరే మేడం, మీకు ఆ రాకీకి సంబంధం ఉంది, ఆ రాకీ వెనుక ఉండి ఇదంతా నడిపించింది మీరేనని నాకు తెలిసిందే అనుకో, మీరు శ్రీకర్తో పెళ్లి కాదు కదా, ఆ ఇంట్లో వాళ్ళందరితో అసహించబడతారు. శ్రీకర్ నీ మెడలో తాళి కట్టడం కాదు, నిన్ను చీ కొడతాడు, చూస్తూ ఉండండి, అంతవరకు వస్తుందో రాదో అని చెప్పి అవని మాయకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మాయ టెన్షన్ పడుతూ నీళ్లు తాగుతూ ఉంటుంది. అప్పుడే అవని మళ్ళీ మాయ క్యాబిన్లోకి వచ్చి, ఏంటి మేడం అంత కంగారుగా మంచినీళ్ళు తాగుతున్నారు, తాగకూడదు అంత కంగారుగా అని చెప్పి చెప్తూ ఉంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి మాయ అవనిని అడుగుతూ ఉంటుంది. ఇందాకలా పర్సనల్ పని మీద వచ్చాను మేడం, అందుకే మీ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాను, ఇప్పుడు ఎంప్లాయీగా వచ్చాను, ఆ కన్ఫర్మేషనే చేసి వెళ్దామని వచ్చాను అని చెప్పి అవని మాయకు చెప్పి
కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శ్రీకర్ తన క్యాబిన్లో కూర్చొని ఉంటే అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి మన మాటకు విలువ లేనప్పుడు మనం మౌనంగా ఉండాలని అంటారు. కానీ నేను నీ దగ్గర మౌనంగా ఉండలేకపోతున్నాను బావా. ఎందుకంటే యుద్ధాన్ని మధ్యలో ఆపకూడదు కాబట్టి, ఆ కుటుంబం నా కుటుంబం అనుకుంటున్నాను కాబట్టి అని చెప్పి అవని అంటుంది. నువ్వు నా దగ్గర మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఆ మాయ గురించి నేను ఏం చెప్పినా కూడా నువ్వు నన్ను నమ్మట్లేదు కదా బావా. మరి ఆ మాయకు సంబంధించి ఏదో ఒక ఆధారం తీసుకొస్తే అప్పుడైనా నమ్ముతావా అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. అవని, కోర్టులో జడ్జి గారైనా కూడా సాక్ష్యం ఉంటేనే కదా నమ్మేది. నేను కూడా నువ్వు సాక్ష్యం తీసుకువస్తే ఆ మాయను తప్పు చేసిన దానిగా నిందిస్తాను. కానీ నువ్వు ఎలాంటి సాక్ష్యం లేకుండా మాటలతో చెప్తే అది ఎలా నమ్ముతారు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. సరే బావా, ఆ మాట మీదే ఉండు అని చెప్పి అవని అంటుంది. నువ్వు మాయ చెడ్డదని నిరూపిస్తే మాయ మెడలో రెండో ముడేసి మూడో ముడి వేయబోతూ ఉండగా నిరూపించినా సరే నేను మాయ మెడలో మూడో ముడి వేయను అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే, చెప్పాను కదా బావా, ఆ మాట మీదే ఉండు అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా మాయ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఈ అవని తను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేసేలా ఉంది. చాలా షార్ప్గా ఆలోచిస్తుంది. గుర్రం స్పీడ్గా పరిగెడుతుంది. గుర్రాన్ని ఆపాలంటే పదునుగా ఉన్న గాజు ముక్కను దాని కాలు కింద పెట్టాలి అని మాయ మనసులో అనుకుంటుంది. ఏం చేసి అవనిని ఆపాలి అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు నిహారిక చెప్పిన ప్లాన్ మాయకు గుర్తుకు వస్తూ ఉంటుంది. నీకు ఒక మాయదారి ఐడియా ఇవ్వాలనుకుంటున్నాను మాయ అని నిహారిక చెప్తూ ఉంటే, ఏంటి ఆ ఐడియా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అవని శ్రీకర్ని ఏ సమయంలోనైనా నీ నుంచి దూరం చేయగలదు. అవని నీ నుంచి శ్రీకర్ని దూరం చేయకుండా ఉండాలంటే నువ్వు శ్రీకర్ శారీరకంగా ఒక్కటైపోవాలి. అప్పుడు అవని ఏమీ చేయలేవదు నిన్ను మాయా అని నిహారిక చెప్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత జరగాల్సింది పెళ్లికి ముందే జరుగుతుంది అంతే కదా అని నిహారిక అంటూ ఉంటే, ఇక మాయ ఆలోచిస్తూ ఉంటుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో మాయా అని నిహారిక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని మాయ గుర్తు చేసుకొని అప్పుడెప్పుడో నిహారిక చెప్పిన ఐడియాని ఫాలో అవ్వటమే బెటర్ అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు గౌరీ గుడి దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ గౌరీ పరాయిది, బయట నుంచి వచ్చింది, నాకెందుకో ఈ గౌరీ మీదే అనుమానంగా ఉంది అని ముక్కు పుడక పోయినప్పుడు వేదవతి అన్న మాటలను గౌరీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గౌరీ మీద బురద చల్లి వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఉండలేవను అని అవని వేదవతితో గౌరీకి క్షమాపణ చెప్పిన విషయాన్ని కూడా గౌరీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా గౌరీ అలా అవని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే జగన్మాత ఆకాశంలో నుంచి ఒక మెరుపులా ప్రత్యక్షమవుతుంది. జగన్మాత, ఏంటి ఇలా ప్రత్యక్షమయ్యావు అని గౌరీ అడుగుతూ ఉంటుంది. లోకాన్ని పాలించే శాసించే నువ్వు ఇంత దిగులుగా కూర్చోవటం ఏంటా అని అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా నీకు ఇష్టమైన భక్తుల గురించే ఆలోచిస్తున్నావా గౌరీ అని చెప్పి జగన్మోహిని అడుగుతూ ఉంటుంది. అవును అవని, అర్చన నాకు ప్రీతికరమైన భక్తులు. మిగతా భక్తులంతే కూడా నాకు ఇష్టమే. కానీ వాళ్ళందరిలో అవని, అర్చన చాలా స్పెషల్. వీళ్ళకు డబ్బుల మీద వ్యామోహం ఉండదు, ఆస్తులు అంతస్తుల మీద దురాశ ఉండదు. కేవలం ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు మాత్రమే విలువిస్తూ ఉంటారు. అలాంటి అవనికి నేను ఏమీ చేయలేకపోతున్నానని బాధపడుతున్నాను జగన్మాత అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. నీకు గతంలో చెప్పాను, భక్తుల్ని మనం పక్క నుండి నడిపించాలే కానీ మనం ఎత్తుకొని వాళ్ళను సమస్య వరకు తీసుకెళ్ళి సమస్యను పారదోలి రాకూడదని. గౌరీ, నీకు ఇంకా ఎక్కువ సమయం లేదు. వచ్చే పౌర్ణమి కల్లా నువ్వు నీ కార్యాన్ని పూర్తి చేసుకొని మన లోకానికి వచ్చేయాలి. లేదంటే ద్వారాలు మూసుకుపోతాయి. ఇక నువ్వు సాధారణ మనిషిలాగా ఆ లోకంలోనే ఉండిపోవలసి ఉంటుంది. త్వరగా అవని, అర్చనల సమస్యలకు పరిష్కారం చూపించి పౌర్ణమి కల్లా కూడా నువ్వు ఈ లోకానికి రావాలి. లేదంటే నీకు ఇదే ఆఖరి ఛాన్సు అని జగన్మాత గౌరీకి చెప్పి మాయమైపోతుంది. పాపం నా భక్తురాలైన అవని ఇంకా తన భర్తకు దూరంగానే ఉంటుంది. నేను ఏమీ చేయలేకపోతున్నాను. అర్చన వేరే రూపంలో తల్లికి దూరంగా ఉంటుంది. వీళ్ళిద్దరి సమస్యకు ఎలాగైనా సరే పరిష్కారం చూపించాలి అని గౌరీ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అవని నిద్రపోతూ ఉంటే వేదవతి వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. అవని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, ఏంటి ఈ సమయంలో వచ్చారు? ఆఫీస్ వర్క్తో బాగా అలసిపోయి నిద్రపోతున్నాను అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. శ్రీకర్ని చూసావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అదేంటి, శ్రీకర్ బావ ఉండేది మీ ఇంట్లోనే కదా, నన్ను అడుగుతున్నారేంటి అని చెప్పి అవని అంటుంది. శ్రీకర్ ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అదేంటత్తా, మీ ఇంట్లో చాలామందే ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి వెతకొచ్చు కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నువ్వే వాడు ఎప్పుడు సమస్యల్లో ఉన్నా కూడా వెళ్ళి వెతికి తీసుకొస్తూ ఉంటావు కదా, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి వేదవతి అంటుంది. సరే అత్త,
నీ కొడుకు నా మొగుడని నాకు మాటివ్వు, అప్పుడు నేను నా కాళ్లకు చక్రాలు కట్టుకొనైనా సరే వెళ్ళి బావను వెతికి తీసుకొస్తాను అని చెప్పి అవని అంటుంది. ఏంటి, నీ దగ్గరికి వచ్చానని చెప్పి నువ్వు నీ పొగరు చూపిస్తున్నావా? నువ్వు అనుకున్నట్టుగా నేను ఎప్పటికీ నా కొడుకు నీ మొగుడని మాట ఇవ్వను అని చెప్పి వేదవతి అంటుంది. ఇందులో నేనేం తప్పన్నానత్త, నువ్వు ఏదైనా సరే ఇలా అపార్థం చేసుకునే మాట్లాడుతూ ఉంటావు అని చెప్పి అవని అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.